అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మోమన్ షన్వి వ్లాగ్స్. ఈరోజు ఇంకో సూపర్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది కదా. అవునండి, అగ్రోమెక్లో షాపింగ్ చేయడానికి నేను వచ్చేసాను. ఆల్రెడీ అగ్రోమెక్లో స్టీల్ ఐటమ్స్ అండ్ ఇత్తడి ఐటమ్స్, జర్మన్ సిల్వర్ ఐటమ్స్ ఇలా 3 వీడియోస్ చేసి నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవి కూడా చెక్ చేయండి. ఈ అగ్రోమెక్ అనేది అతి పెద్ద స్టీల్ ఫ్యాక్టరీ. ఇది హైదరాబాద్లోని సనత్ నగర్లో ఉంది. ఇక్కడ దాదాపుగా 40,000 రకాల ఐటమ్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఈ అగ్రోమెక్ అనేది ఓన్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఇక్కడ మనకి ప్లెంటీ ఆఫ్ స్టీల్ ఐటమ్స్ అండ్ యూనిక్యూ ఐటమ్స్ మనకి దొరుకుతాయి అన్నమాట. సో ఈ వీడియోలో అయితే నేను రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వడానికి ఏ ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయో, చిన్న ఐటమ్స్ నుంచి పెద్ద ఐటమ్స్ వరకు, ఇలా డబ్బాలు, బాక్సెస్, ప్లేట్స్, అలాగే పెద్ద గిన్నెలు, మనం ఏ అయితే రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి బాగుంటాయో అవన్నీ ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను విత్ ప్రైజెస్తో సహా. అన్ని ఐటమ్స్ అయితే పర్ పీస్గా మనం ఇక్కడ పర్చేస్ చేయాలి. కొన్ని అయితే పర్ కేజీగా ఇక్కడ మనం పర్చేస్ చేయాలి. ప్రతి దాని మీద ప్రైజ్ ఉంటుందన్నమాట. మనకి ఇది కేజీ ప్రైజా లేదంటే పర్ పీస్ ప్రైజా, అక్కడ మనకి స్టాఫ్ ఉంటారు, వాళ్ళని అడిగితే మనకి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అంతేకాకుండా మనం బల్క్లో తీసుకుంటే మనకి ప్రైస్ కూడా తగ్గుతుందన్నమాట. వాళ్ళని అడిగితే ఖచ్చితంగా ప్రైస్ తగ్గిస్తారు అని అక్కడ స్టాఫ్ నాకు చెప్పారనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇక్కడ ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయో చూసేద్దామా? వీడియో స్టార్టింగ్ నుంచి మీరు గమనించినట్లయితే నేను ఇక్కడ డబ్బాలు చూపిస్తున్నాను అనమాట. ఆల్ సైజెస్లో డిఫరెంట్ మోడల్స్ కూడా చూపిస్తున్నాను. ఒక్కసారి క్లియర్గా గమనించినట్లయితే నేను ప్రైజెస్ అయితే స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. మన ఇళ్లలో ఏ చిన్న ఫంక్షన్ అయినా ఈ రోజుల్లో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం అనేది చాలా మ్యాండేటరీ అయిపోయింది అనమాట. ఈ రిటర్న్ గిఫ్ట్స్ కోసం ఎక్కడికి వెళ్ళాలి, ఎలాంటి గిఫ్ట్స్ తీసుకోవాలి, ఇవన్నీ మనకి ఏదన్నా ఫంక్షన్ వస్తుందంటే మెయిన్ థింకింగ్ అయిపోతుంది కదా. సో ఆ థింకింగ్ లేకుండా ఇలాంటి చోటుకి వస్తే హ్యాపీగా మనము కావాల్సిన ఐటమ్స్ని బల్క్లో ఎంత క్వాంటిటీ కావాలన్నా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ బాక్సెస్ నేను మీకు చూపిస్తున్నాను. ఇవి కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. క్వాలిటీస్ని బట్టి కూడా చాలా మనకి మోడల్స్ ఉన్నాయి. చూస్తున్నారు కదా ఎన్ని మోడల్స్ ఉన్నాయో. ఇక్కడ డబ్బాల్లోనే ఎన్ని రకాల డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. వీటి మీద మనకి నేమ్స్ కావాలన్నా వీళ్ళు వేసి ఇస్తారనమాట. ఇవన్నీ మనకి కేజీ ప్రైజే ఉంటాయి. చిన్న బాక్స్ దగ్గర నుంచి పెద్ద బాక్సెస్ వరకు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి మిగతావి కూడా ఏమేమి అవైలబుల్గా ఉన్నాయో చూసేద్దాము. చూస్తున్నారు కదా, ఇక్కడ డబ్బాల్లో ఇన్ని రకాల మోడల్స్ అండ్ సైజెస్ ఉన్నాయి. మనకి ఇంట్లో కూడా ఇవి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. మనం ఏదైనా పప్పులు లేదంటే బియ్యం అలాంటివి పోసుకోవడానికి ఇలాంటివి తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా, కింద చూపించేవి వేరే సైజెస్ అండ్ మోడల్ కూడా ఉన్నాయన్నమాట ఇలా డిఫరెంట్గా. ఇప్పుడు చూపిస్తున్న ఈ మోడల్ అయితే కేజీ 390 అని మెన్షన్ చేశారు. సో అలా ప్రతి దాని మీద మనకి కేజీ ఇంత ప్రైస్ అని మెన్షన్ చేస్తుంది అనమాట. సో ఈ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇక్కడ కొన్నిటి మీద ప్రైజెస్ లేవు, బట్ ఆ ర్యాక్స్ దగ్గర ఆ సెక్షన్లో మనకి ఇలా డిస్ప్లే చేసింది అనమాట. ఈ నెంబర్కి, ఇది చూస్తున్నారు కదా, ఈ నెంబర్కి ఇంత పర్సంటేజ్ ఉంది, సో దీన్ని బట్టి ప్రైస్ ఇంత పడుతుంది అని. అలా ప్రతి దాని మీద అయితే ఆఫర్స్ ఉన్నాయండి. ఖచ్చితంగా 50% ఆఫర్స్ అయితే ఉన్నాయి. చిన్న క్యాన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అంతేకాకుండా ఇవి పెద్ద పెద్ద టిఫిన్స్ అనమాట. అండ్ ఇవి మనము కర్రీస్కి అలాంటివి వాడతాం కదా, అవి కూడా ఉన్నాయి. తర్వాత ఇవి కొత్తగా వచ్చిన మోడల్స్ అనమాట. పైన ఇలా రాగి మూతలాగా వచ్చింది, లోపల స్టీలే, బట్ బయట ఇలా ఒక డిఫరెంట్ డిజైన్ వచ్చిందనమాట, కోటింగ్ లాగా. వాటిలో ఇన్ని రకాల కలర్స్ ఉన్నాయి. ఇవైతే చాలా బాగా ఈ మధ్య ఇస్తున్నారనమాట గిఫ్ట్ పర్పస్గా. చాలా మంది తీసుకెళ్తున్నారు కూడా వీటిని. కొంచెం డిఫరెంట్గా ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇలాంటివి ట్రై చేయొచ్చు. ఇక్కడ చూపిస్తున్న ఈ బాక్స్ చూసారా, చాలా క్వాలిటీగా ఉంది కదా. ఇలా బాక్సెస్లోనే మనకి చాలా రకాలు ఉన్నాయన్నమాట. బట్ ఈ బాక్సెస్ అయితే సింగిల్ పీసే పర్చేస్ చేయాలి. సింగిల్ పీస్ వచ్చేసి 125 రూపీస్. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న ఈ బాక్సెస్ అయితే కిడ్స్కి స్కూల్కి బాక్సులు ఇవ్వడానికి చాలా బాగుంటాయి అన్నమాట. చాలా క్వాలిటీ ఉన్న బాక్సెస్ అన్నమాట ఇవి. ఈ రోజుల్లో ప్లాస్టిక్ సేఫ్ కాదు కాబట్టి మనము ఇలాంటి స్టెయిన్లెస్ స్టీల్ బాక్సెస్ని మన పిల్లలకి యూస్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇవి చాలా క్వాలిటీగా ఉన్నాయి. మనకి తుప్పు అలాంటివి కూడా త్వరగా పట్టవన్నమాట, అంత క్వాలిటీగా ఉన్నాయి. మళ్ళీ స్కూల్స్ రీఓపెన్ అవుతాయి కాబట్టి మనకి ఇలాంటి వాటితో చాలా అవసరం ఉంటుంది. నేను కూడా మా పాప కోసమే చూస్తున్నాను అనమాట ఈ బాక్సెస్. నెక్స్ట్ ఇలా గిన్నెలు టైప్లో అన్ని సైజెస్లో వచ్చాయన్నమాట. కొంచెం వెడల్పుగా ఉండేవి, లేదంటే ఇలా లోతుగా ఉంటూ ఉంటాయి కదా ప్లేట్స్ టైప్లో. ఇవన్నీ మనము గిఫ్ట్ పర్పస్ కానీ ఇస్తూ ఉంటాము రిటర్న్ గిఫ్ట్స్లో. సో వాటిలో ఇన్ని రకాల మోడల్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ మనకి కేజీ ప్రైజే ఉంటుంది. మనకు ఒకవేళ సింగిల్ కావాలన్నా వాళ్ళని అడిగితే దాన్ని వెయిట్ చెక్ చేసి దాన్ని బట్టి మనకి ప్రైస్ చేసి ఇస్తారనమాట.
ఆల్మోస్ట్ అన్ని కేజీలోనే ఉంటాయి. చూసారు కదా, ఇది ఈ ప్లేట్ వచ్చేసి కేజీ 495 రూపీస్ పడుతుంది అనమాట. వాటిలో ఇలా చాలా రకాల మోడల్స్ ఉన్నాయి. ఒకసారి అవి కూడా మనం చూసేద్దాము. ఇక్కడ నుంచి మనకి ప్లేట్స్ ఇలా స్టార్ట్ అవుతున్నాయి అనమాట. ఇవి కూడా మనము కేజీ వెయిట్లోనే తీసుకోవచ్చు అనమాట. మనము ఇంట్లో కూడా యూస్ చేసుకోవడానికి పర్చేస్ చేసుకోవచ్చు, లేదంటే గిఫ్ట్ పర్పస్గా కూడా, అంటే రిటర్న్ గిఫ్ట్స్గా కూడా ఇలాంటివి ఇస్తూ ఉంటారు కదా కొన్ని రకాల ఫంక్షన్స్కి. అలా కూడా వీటిని మనం తీసుకొని చక్కగా పంచడానికి చాలా బాగుంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా కొన్ని రకాల బాక్సెస్ అనమాట. సో ఇలా టిఫిన్ బాక్స్లు లేదంటే లంచ్ బాక్సెస్లో వీటిని మనం చూడొచ్చు. వీటి మీద అయితే 45% ఆఫర్లో ఉంది. ఇదైతే ఒక్కొక్కటి పర్చేస్ చేయాలన్నమాట. ఇది సింగిల్ పీస్ వచ్చేసి 190 రూపీస్ పడుతుంది అనమాట. తర్వాత ఇక్కడ ఇంకొన్ని రకాల ట్రేస్ ఉన్నాయి. ఒకసారి వాటిలో కూడా ఏ అవైలబుల్గా ఉన్నాయి చూసేద్దాము. కొంతమంది స్టీల్వి మాత్రమే ఇష్టపడుతూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి ఇలాంటి ట్రేస్ అవుతూ ఉంటాయన్నమాట. అంటే మనం కాఫీ, టీ అలాంటి వాటికి యూజ్ చేస్తూ ఉంటాం కదా ట్రేస్ ఇంట్లో, లేదంటే దేవుడి దగ్గర కూడా కొన్ని రకాలుగా పెట్టుకుంటూ ఉంటాం కదా, అలాంటి వాటికి ఇవి యూజ్ అవుతాయి. తర్వాత ఇక్కడ గ్లాసెస్లో కూడా ఇన్ని రకాల మోడల్స్ ఉన్నాయి. ఇవి కూడా మనకి వెయిట్ బట్టే తీసుకోవచ్చు అనమాట. కొన్ని అయితే సింగిల్వే ఉన్నాయి, అంటే పర్ పీస్ ప్రైస్ ఉంటుంది. కొన్ని అయితే పర్ కేజీ వెయిట్ ఉంది. నేను ప్రతిదీ ప్రైజెస్ క్లియర్గా మెన్షన్ చేస్తాను, నాకు వీలైనంత వరకు ఒకసారి అవి కూడా చెక్ చేయండి. తర్వాత ప్లేట్స్లోనే ఇది ఒక డిఫరెంట్ మోడల్ అనమాట. చక్కగా కొత్తగా ఫ్యామిలీ పెట్టాలనుకునే వాళ్ళకి ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకే చోట ఇంట్లోకి కావాల్సిన అన్ని వస్తువులు తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఓన్లీ స్టీల్ ఐటమ్స్, ఇత్తడి ఐటమ్స్, ఇలా జర్మన్ సిల్వర్ మాత్రమే కాకుండా ప్లాస్టిక్ ఐటమ్స్, మనకి ఇంట్లోకి కావాల్సిన ప్రతి వస్తువుతో పాటు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అంటే మనకి స్టవ్స్, గీజర్స్, ఫ్రిడ్జ్లు ఇలాంటివి కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. నేను ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ కూడా ఒకరోజు వీడియో చేస్తాను. సో ప్రతిదీ ఇక్కడే దొరుకుతాయి కాబట్టి, అంటే A to Z చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువుల వరకు మనకి అన్నీ దొరుకుతాయి కాబట్టి ఇక్కడే అన్నీ పర్చేస్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా ప్లేట్స్లో కూడా ఇలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇవైతే చాలా వెయిటెడ్గా ఉన్నాయన్నమాట, చాలా మంచి క్వాలిటీలో ఉన్నాయి. వీటి ప్రైస్ కూడా నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. అంతేకాకుండా చూస్తున్నారు కదా ఇక్కడ ఇన్ని రకాల స్పూన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇదైతే వచ్చేసండి సెకండ్ ఫ్లోర్లో ఉందన్నమాట. సెకండ్ ఫ్లోర్ మొత్తము ఈ గిఫ్ట్ ఐటమ్స్ అండ్ ఇలా బల్క్లో తీసుకునే ఐటమ్సే ఉంటాయి. ప్లేట్స్, గ్లాసెస్ అండ్ ఇలా బాక్సులు, ఇలా చిన్న చిన్న గిన్నెలు, ఇవన్నీ మనకి అవైలబుల్గా ఉంటాయి. అంటే కొంతమంది చిన్న చిన్నవి కూడా రిటర్న్ గిఫ్ట్స్గా ఇస్తూ ఉంటారు కదా, లేదంటే మన ఇంట్లోకి కావాల్సిన అవసరానికైనా వీటిని మనము పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ ఓవరాల్గా చూపిస్తున్నాను. ఇక్కడ కొన్ని రకాల ఇలా చిన్న చిన్న బౌల్స్ లాంటి గిన్నెలు స్టీల్వి అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి అవి కూడా చూసేద్దాము.
నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇవి మనకి ప్లేట్స్ అన్నమాట. ఇలా దాని మీద చక్కగా లేజర్ డిజైన్తో ఇవి డిఫరెంట్ సైజెస్లో వచ్చాయి. వీటిని ప్రజెంట్ రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వడానికి చాలా బాగా యూస్ చేస్తున్నారు. నాకే 2-3 ఫంక్షన్స్లో వచ్చాయన్నమాట. వీటిలో మనకి ఇలా ట్రేస్ లాగా కూడా ఉన్నాయి. ఇవి మనకి టిఫిన్ చేయడానికి బాగా యూజ్ అవుతాయి. అంటే బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ దోశ అలాంటివి వేసుకుంటూ ఉంటాం కదా, ఇలా కొంచెం డిఫరెంట్గా బాగుంటాయి అన్నమాట. రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు ఇలాంటివి కూడా ఒకసారి చూడండి క్లియర్గా. నెక్స్ట్ నుంచి ఇక్కడ ఇలా హండీ టైప్లో కింద బౌల్ లాగా వచ్చి దాని మీద మూత వచ్చాయన్నమాట. ఇవన్నీ చాలా రకాల సెట్స్ ఉన్నాయి. అంతేకాకుండా చూస్తున్నారు కదా, ఇక్కడ ఇలా స్టీల్ గిన్నెలు ఉన్నాయి. వాటి మీద ఇలా రాగి కోటింగ్ వచ్చింది. ఈ మధ్య ఇలాంటివి కూడా స్టీల్వి కాబట్టి చాలామంది రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వడానికి చూస్తున్నారు. ఎవరైతే స్టీల్ ఐటమ్స్లో ఇలా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్నారో వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఈ వీడియో ఒకసారి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో మీకు క్లియర్గా ఏ ఐటమ్స్ ఉన్నాయో ప్రతిదీ చూపించడానికి ట్రై చేశాను నేను. సో ఇలా చాలా రకాల ఐటమ్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ మరి ఇష్టానికి తగినట్టు వాళ్ళు ఇక్కడ చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ప్లేట్లు, బాక్సులు, డబ్బాలు, ఇలా డిష్ గిన్నెలు చూస్తున్నారు కదా, పైన ఇలా రాగి కోటింగ్తో లోపల స్టీల్ అన్నమాట. పైన ఇలా మూత కూడా వచ్చింది చక్కగా. వీటిలో కూడా చాలా రకాల మోడల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, చెంబులు ఉన్నాయి మనకి. వీటిలో కూడా చాలా రకాల మోడల్స్ ఉన్నాయి అండ్ సైజెస్ కూడా ఉన్నాయి. ఇలాంటివి సాధారణంగా పెద్దవాళ్ళు వాటర్ అలాంటివి తాగడానికి యూజ్ చేస్తూ ఉంటారు కదా, నైట్ కూడా ఇందులో వాటర్ పెట్టుకుంటూ ఉంటారు. అంతేకాకుండా వీటిని మనం పూజా పర్పస్ కూడా యూజ్ చేసుకుంటూ ఉంటాము. సో వాటిలో చూస్తున్నారు కదా ఇక్కడ ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయో. అండ్ ఇది ఫిల్టర్ టైప్ అనమాట. ఒక ట్యాప్ పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు అందులో నుంచి వాటర్ పట్టుకోవచ్చు అలా అనమాట. వీటిలో ఏ అవైలబుల్గా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి బిందెలు కూడా అవైలబుల్గా ఉన్నాయి. చూసారు కదా, చక్కగా ఇది చిన్నగా ఉంది బిందె. కొంచెం వాటర్ అంటే చిన్న ఫ్యామిలీకి కావాల్సినప్పుడు ఇలాంటివి కొనుక్కోవచ్చు అండి. దీని ప్రైస్ వచ్చేసి 225 రూపీస్. సో ఇలా చూసుకుంటూ పోతే మనకి బిందెల్లో కూడా అనేక రకాల సైజెస్ ఉన్నాయి, ఇలా మోడల్స్ ఉన్నాయి. రౌండ్ బిందెలు ఉన్నాయి, ఇలా పొడవు బిందెలు ఉన్నాయి. ఇలా చూస్తున్నారు కదా, ఇందులో కూడా ఏ మోడల్స్ ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. నెక్స్ట్ నుంచి ఇలా గిన్నెలు స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. వీటిని మనం సాధారణంగా పాలు అలాంటివి కాచుకోవడానికి లేదంటే వేరే పర్పస్కి యూజ్ చేస్తూ ఉంటాము. అవి కూడా ఇక్కడ చాలా రకాల మోడల్స్ ఉన్నాయి. తర్వాత ఇవి మనం వాటర్ పోసుకునే జగ్స్లో కూడా ఇలా చాలా రకాల మోడల్స్ ఉన్నాయి. ఇలాంటివన్నీ మనం ఏదైనా ఫంక్షన్స్కి యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇంట్లో కూడా ఇలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయన్నమాట. మూత ఉన్నవి ఒకలాగా లేదంటే లేనివి ఒకలాగా బాగున్నాయి అన్నమాట. డైనింగ్ టేబుల్ అలాంటివి ఉన్నప్పుడు ఇలాంటివి స్టీల్వి పెట్టుకుంటే చాలా బాగుంటాయి. తర్వాత ఇవి కూడా మనం పాలకి లేదంటే అన్నం వండుకోవడానికి అలా యూజ్ చేసుకునే కుండలాగా ఉన్న గిన్నెలు అనమాట. తర్వాత ఇలా గిన్నెల సెట్స్ వచ్చాయన్నమాట. ఈ గిన్నెల్లో ఇలా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు మనకి ఒక సెట్ లాగా వచ్చేస్తాయి. ఒకేలాంటి గిన్నెలు కావాలనుకున్న వాళ్ళు ఇలాంటివి కొనుక్కోవచ్చు. చూసారు కదా ఇవాళ ఈ వీడియోలో నేను మీకు చూపించిన ఐటమ్స్. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. కనుక లైక్ చేసినట్లయితే ఈ వీడియో వేరే వాళ్ళకి కూడా సజెషన్గా వెళ్తుంది. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.